యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, 50 రోజుల ప్రార్థనలు ఉపవాసాల తరువాత ఈ రోజు మనం పునరుత్థాన పండుగను జరుపుకుంటున్నాం. పునరుత్థాన పండుగ మన విశ్వాసానికి ఆధారమైనటువంటి ఒక గొప్ప పండుగ. ఈ పునరుత్థాన పండుగ ముఖ్యముగా 2 విషయాలు మనకు నేర్పుతుంది. మొట్టమొదటిగా యేసు ప్రభువు ఈ లోకమును జయించి ఉన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యములో యేసు ప్రభు అంటున్నారు, లోకమున మీరు కష్టముల పాలవుతారు, కానీ మీరు ధైర్యముగా ఉండండి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కొక్కసారి మన జీవితంలో మనకు కష్టాలు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ మనం భయపడవద్దు, మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువు ఈ లోకమును జయించి ఉన్నారు. యేసు ప్రభువు ఎలా జయించారు? శత్రువులు యేసు ప్రభును శిలువ మీద చంపివేశారు. వారు యేసు ప్రభువును సమాధి చేశారు. వారు అనుకున్నారు యేసు ప్రభువు కథ ముగిసిందని. కానీ వారి కుట్రను యేసు ప్రభువు చెల్లా చెదురు చేశారు. యేసు ప్రభు 3వ రోజు చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేచారు. అప్పుడు మరణం మీద జీవము విజయం సాధించింది, చీకటి మీద వెలుగు విజయం సాధించింది, అసత్యం మీద సత్యం విజయం సాధించింది. కాబట్టి యేసు ప్రభువుతో పాటు ఉన్న వారికి ఈ విజయములో పాలు పంచుకోవడానికి అవకాశం కలుగుతుంది. మనం యేసు ప్రభువుతో పాటు ఉన్నాం కాబట్టి యేసు ప్రభు లోకాన్ని జయించినట్లు మనం కూడా జయించగలుగుతాం. ఈ లోకములో మనకెదురయ్యే అన్ని కష్టాలను, సమస్యలను, బాధలను మనం ఎదిరించగలుగుతాం. మనం శాశ్వతంగా సంతోషాన్ని అనుభవించగలుగుతాం. రెండవదిగా యేసు ప్రభు పునరుత్థానం మన పునరుత్థానానికి హామీ. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం వచనములు 12 నుంచి 22 వరకు చాలా వ్యక్తంగా నేర్పిస్తున్నారు. యేసు ప్రభువు పునరుత్థానుడైనట్లయితే మనం కూడా ఆ పునరుత్థానములో పాలు పంచుకుంటాం. మన జీవితం మరణముతో అయిపోవడం లేదు. మరణం తరువాత మరో జీవితం మనకు రానున్నది. రానున్న లోకములో యేసు ప్రభుతో పాటు మనం కూడా జీవిస్తాము. ఇది మన విశ్వాసానికి పునాది. మన జీవితం మరణముతో అయిపోవడం లేదు. మరణమును దాటి యేసు ప్రభుతో పాటు మన నిత్య జీవములో ఉంటాము. ఈ యేసు ప్రభు పునరుత్థానం మనకు ఇచ్చే సందేశం అది. కాబట్టి మన జీవితాన్ని పరలోకాన్ని లక్ష్యం చేసుకుని జీవించే విధముగా మనం మలచుకోవాలి. మన జీవితం మరణం వరకు కాదు, పరలోకం వరకు మనం వెళ్ళాలి. పరలోకములో యేసు ప్రభుతో పాటు ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యంలో యేసు ప్రభు అంటున్నారు, నేను వచ్చి మిమ్మలను నేను ఉండు స్థలమునకు తీసుకువెళ్తాను. యేసు ప్రభు ఎక్కడ ఉన్నారో అక్కడ మనం ఉండాలి. అది మన జీవితానికి గమ్యం. కాబట్టి మరణం వరకు కాదు, పరలోకం వరకు మనం యేసు ప్రభువు నందు విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. యేసు ప్రభు ఎక్కడ ఉన్నారో అక్కడ మనం కూడా ఉండాలి. ఈ విధముగా మనం జీవించాలి. భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడే ఆ పరలోకాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆ పరలోకం వైపు మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ పునరుత్థాన పండుగ రోజు ఈ 2 విషయాలను ప్రత్యేకంగా మనం స్మరించుకుందాం. మొదటిగా యేసు ప్రభువు ఈ లోకమును జయించారు కాబట్టి ఆయనతో పాటు ఉన్న మనం కూడా ఈ లోకమును జయించగలుగుతాం. యేసు ప్రభు పునరుత్థానుడయ్యారు కాబట్టి ఆయన పునరుత్థానములో మనం కూడా పాలు పంచుకుంటాం. మనం జీవించాల్సింది మరణించే వరకు కాదు, మనం జీవించాల్సింది యేసు ప్రభువు ఉండే స్థలంలో చేరే వరకు. ఈ యొక్క ఆశీర్వాదం కోసం మనం ఈ రోజు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించిన గాక. మీకందరికీ పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను.